దర్శకరత్న దాసనారాయణరావు మరణానికి గల అసలు కారణాన్ని ఆయన శిష్యుడు సన్నిహితుడు అయిన దర్శకుడు రేలంగి నరసింహారావు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాసరి మరణం వెనుక షాకింగ్ సీక్రెట్స్ను బయటపెట్టారు రేలంగి. అధిక బరువుతో దాసరి బాగా ఇబ్బంది పడేవారని, దాన్ని తగ్గించుకోవడానికి ఆయన చికిత్సలు చేయించుకుంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగా కడుపులో బెలూన్ చికిత్స చేయించుకున్నారని, అప్పటి నుంచి కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ చికిత్స ఆహారంలో మార్పుల కారణంగా 6-7 కిలోలు బరువు కూడా తగ్గారని అన్నారు. మంచి ఫలితాలు కనిపించడంతో రెండోసారి కూడా బెలూన్ చికిత్స చేయించుకోవడానికి వెళ్లారని చెప్పారు. బెలూన్ వేసుకున్నారని, అదే ఆయన ప్రాణాల్ని బలిగొందని, లేకపోతే ఇంకో 10 ఏళ్లు బ్రతికేవారని రేలంగి అన్నారు. రెండోసారి బేరియాట్రిక్ సర్జరీ చేసినప్పుడు తప్పు జరిగిందని, దాన్ని సవరించి దాసర్ని ఇంటికి పంపించారని చెప్పుకొచ్చారు. తొలిసారి బెలూన్ వేసినప్పుడు ఆయన ఎక్కువ ద్రవ ఆహారాన్ని తీసుకున్నారని చెప్పారు. కానీ రెండోసారి బెలూన్ వేయించుకునేందుకు వెళ్ళినప్పుడు నోటి ద్వారా మామూలు ఆహారాన్ని తీసుకునేందుకు చికిత్స చేయించుకున్నారని అన్నారు. అదే ఆయన ప్రాణం తీసిందని చెప్పుకొచ్చారు. సర్జరీ చేసుకోకుండా ద్రవాహారాన్నే ఆయన తీసుకుంటూ ఉంటే మరో 10 ఏళ్లు బతికి ఉండేవారని అన్నారు. కానీ అంతా విధిరాత అని, విధి ఎలా తెలిస్తే అలా జరుగుతుందని అన్నారు. దాసరి ఉంటే సినీ పరిశ్రమకు అండగా ఉండేవారని, మరింత మేలు జరిగి ఉండేదని రేలంగి నరసింహారావు అన్నారు.